దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ వాక్యం మీ అందరి కొరకే. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం, మీరు ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని వాక్యంలో రాయబడి ఉన్నది. నిజముగా ఆయనని మనం ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను మనం గైకొని ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభుల వారు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. అందులో 2 ఆజ్ఞలను నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది, ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనని సేవిస్తున్నామా లేదా అనేది. రెండవది, నిన్ను వలె నేను పొరుగువాడిని ప్రేమించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఆజ్ఞల్లో ఒకటి ఆజ్ఞ అయినను మీరు ఒకవేళ పాటించకపోతే మీరు దేవుణ్ణి ప్రేమించట్లేదు. కనుక ఈ ఆజ్ఞలను మనం పాటిస్తున్నట్లయితేనే దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉంటాము. కనుక ఈ ఆజ్ఞలను మనం పరీక్షించుకోవాలి. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లయితే ఈ ఆజ్ఞలను మనం పాటిస్తాము. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మన కొరకు తన ప్రాణాలని అర్పించాడు. కనుక ఆయన ప్రేమ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. కనుక మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మరొకసారి ధ్యానించి నిజంగా మనం ఆయనని ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను మనం గైకొని నడుచుకుంటాము. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.